భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో విజయ దివాస్ సందర్భంగా బీఆర్ఎస్ బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియా నాయక్ పాల్గొని జగదాంబ సెంటర్ వద్ద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ 11 రోజుల నిరాహార దీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్న ఉద్యమానికి తలవంచి నాటి కేంద్ర ప్రభుత్వం చిదంబరంలో రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన ఇప్పించారని గుర్తు చేశారు. కేసీఆర్ విజయ దివాస్ను కేసీఆర్ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ కేసీఆర్ విజయ దివాస్ను దీక్షా దివస్ కార్యక్రమాన్ని శ్రీ రేగా కాంతారావు గారి ఆధ్వర్యంలో వదిరాజు రవిచంద్ర గారి ముఖ్య అతిథిగా చాలా పెద్ద ఎత్తున జిల్లా స్థాయిలో చేసుకోవడం జరిగింది. ఎవరెన్ని అన్నా కేసీఆర్ గారు ఆనాడు దీక్ష చేవుని తెలంగాణ జైత్రయాత్రన కేసీఆర్ శవయాత్రన అన్న నినాదంతో దీక్షను చేవుని ఇందాక పెద్దలు దినిగల రాజేంద్ర గారు అన్నట్టుగా ఖమ్మం జిల్లాకు దీక్షను భగ్నం చేయాలి అనేసి ఇక్కడైతే ఉద్యమం అంతగా లేదు కాబట్టి ఖమ్మం జిల్లాకు తీసుకెళ్తే దీక్ష భగ్నం అవుతుంది అనేసి ఖమ్మం జిల్లాకు తీసుకొచ్చిన ఆయన దీక్షలోనే ఉండి ఆఖరికి ఆనాటి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము దిగి వచ్చి డిసెంబర్ 9వ తారీఖున ఆనాటి హోంశాఖ మంత్రివర్యులు చిదంబరం గారు స్వయంగా తెలంగాణ రాష్ట్ర ప్రకటన అనేది ఆ దీక్షతోటే జరిగింది. కాబట్టి ఈరోజు దీక్ష విజయోత్సవ దివస్ని కేటీఆర్ అన్న గారి పిలుపు మేరకు ప్రతి సంవత్సరం చేసుకుంటూనే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఇల్లెందు పట్టణంలో మరి అందరూ పార్టీ కుటుంబ సభ్యులందరి ఆధ్వర్యంలో చాలా అట్టహాసంగా చేసుకోవడం జరిగింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ఎన్ని గొప్పలు చెప్పినా తెలంగాణ ఇచ్చింది మేమే అనేసి ప్రగల్భాలు పలికిన కేసీఆర్ గారి దీక్ష లేకపోతే కాంగ్రెస్ ప్రకటన లేదు, తెలంగాణ రాష్ట్రం లేదు. ఒక్కడే ఆనాడు 4 కోట్ల మందిని ఏకం చేసి మరి ఈరోజు తెలంగాణని ఎంతో అట్టహాసంగా ప్రకటించినటువంటి రోజు ఆ రోజు మనం చూసాము. ఆ ప్రకటనతోటి కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఆయన పడ్డటువంటి కష్టాన్నంతటిని ఆనంద బాష్పాలుగా కన్నీరు కార్చడం మనం ఆ రోజు చూసాం. ఏదేమైనా ఇప్పటి యువతకి అసలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావము అదంతా కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. దీక్షా దివస్